ఆ ప్రకటనను కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం అయినది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఒక ప్రకటనను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పయనం ఎటు? ఆయన పార్టీలోనే ఉంటారా లేక ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? దువ్వాడ శ్రీనివాస్ ఏం చేయబోతున్నారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక్కసారి ఇదే విషయం గురించి దువ్వాడ వాణికి కూడా మనం కాల్ చేద్దాం. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణికి కూడా నేను కాల్ చేస్తాను. దువ్వాడ వాణికి కూడా రింగ్ అవుతుంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య ఆవిడ కూడా కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలి అనే గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దువ్వాడ వాణి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తిలక్కు సపోర్ట్ చేయడం లేదు. దువ్వాడ వాణి కూడా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. మా ప్రతినిధి సత్యనాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సత్యనాయుడు, దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేసిన తర్వాత టెక్కలిలో ఉన్న పరిస్థితులు ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయడానికి ఇన్ఛార్జికు సహకరించట్లేదు అనే ఫిర్యాదుల, కుటుంబ కలహాల? రోహిత్, చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం పార్టీ ఎట్టకేలకు సస్పెండ్ చేసింది. ఏదైతే కుటుంబ కలహాల నేపథ్యంలో పార్టీ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా కుటుంబ కలహాలనే అప్పట్లోనే జిల్లాకు చెందినటువంటి వైసీపీ నేతలందరూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఆయన కుటుంబ కలహాలు, ఆ కలహాలు సద్మనం చేసుకోవాలన్న సూచన చేసినప్పుడు కూడాను నెల రోజుల పాటు ఆ ఇంటి దగ్గర జరిగినటువంటి రచ్చ అనంతరం ఆ సమస్య సద్దుమణిగి అయినా కూడాను అనంతరం మాధురితో ఆయన పైన ఏదైతే డాక్టరేట్ ప్రధానోత్సవం కావచ్చు, ఈ రోజు తెలంగాణలో వస్త్ర వ్యాపారిగా అందరిలోనూ తల్లో నాలుగలో అదేవిధంగా టెక్కల్ నియోజకవర్గం దూరం కావడం, ఈ పరిణామాలు తీసుకున్నటువంటి పార్టీ అధిష్టానం మాత్రం ప్రస్తుతం ఆ పార్టీని ఆ నియోజకవర్గంలో పరిరక్షించుకునేందుకే పేరాడ తిలక్ అంటే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తిలక్ మాత్రం ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత కుటుంబ కలహాలు సద్దుమణిగినా కూడాను పార్టీ కార్యకలాపాల్లో పాల్గొకుండా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడమే కాకుండా వ్యక్తిగతమైనటువంటి అంశాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పార్టీ ప్రతిష్టను భంగం కలిగించారనే ఉద్దేశంతో ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినట్టు సిఫార్సుకు ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు అందరూ కూడాను డైనామాలో పడ్డారు. ఇప్పటికే ఒకే సామాజిక వర్గం చెందినటువంటి ఇటు పేరాడ తిలక్ కావచ్చు, దువ్వాడ శ్రీని కావచ్చు, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారావు, వీళ్ళందరూ కూడాను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఒక బలమైనటువంటి వ్యక్తితో రాజకీయం చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఢీకొట్టే విధంగా వీరందరినీ కూడాను ఒక తాటి మీదకి తేవాలని చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైంది. మరోవైపు చూస్తే కనుక అత్యంత అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి వేరే రాజకీయ పార్టీలపై అంటే దూకుడుగా వ్యవహరించడం, ఆయన మన్ననలు పొందేందుకు అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరినైనా కూడాను తన అంటే మాటలతో వారిని విమర్శించే ఆ పోకడే ఈ రోజు దువ్వాడ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి విభేదాలు లేవు. పేరాడ తిలక్ మాత్రం ఇన్ఛార్జ్ ఇచ్చి దాదాపు 8 నెలలు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఆయనతో పాటు కలిసి వెళ్లి ఆ పార్టీని పరిరక్షించేందుకు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఈ విషయంపై ఎట్టకేలకు ఏదైతే కుటుంబ కలహాలు పూర్తిగా సద్దుమణిగిన అనంతరం దువ్వాడ శ్రీనివాస్ మాధురితో పాటు ఆవాసం ఉంటూ ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొకుండా కేవలం తూతూ మంత్రంగానే ఒక ఎమ్మెల్సీ హోదాలో శాసన మండలిలో, అది కూడా శాసన మండలికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా కూడా ఈయన కూడా శాసన మండలి కేవలం మీడియా దగ్గర మాట్లాడమే తప్ప పార్టీ యాక్టివిటీస్ లో మాత్రం పూర్తిగా పాల్గొనాలని ఒక నిర్ధారణకు వచ్చినటువంటి ఏదైతే కమిటీ ఉందో పార్టీ క్రమశిక్షణ కమిటీ మాత్రం ఈ నిర్ణయం తీసుకున్న దానివల్ల ఎటువంటి అయితే లేదు. ప్రస్తుతం మాత్రం టెక్కల్లో టీడీపీకి తిరుగులేనటువంటి పరిణామాలు మాత్రం ఈ నిర్ణయం కనిపిస్తుంది. ఇంకా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకతాటి మీద
రావడానికి కూడా అవకాశాలు కూడా పూర్తిగా కనుచూపు మేరలో కనిపించట్లేదన్న ఉద్దేశంతోనే పార్టీ మాత్రం ఈ రోజు క్రమశిక్షణ ఉల్లంఘన దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేసింది. కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ మరే పార్టీలోకి వెళ్తారా అన్నటువంటి సంకేతాలు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన రాజకీయ అరంగేట్రం కనుక చూసుకుంటే కాంగ్రెస్ వాదిగా 2004లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం కూడాను అప్పట్లో 2009 ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీలో కూడా టికెట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ఘోర పరాజయం చూడాల్సి వచ్చింది. ఇకపోతే 2014 ముందు మాత్రం టీడీపీ పార్టీలో చేరిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైమ్ లైట్ రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో కూడా టెక్కల్ నియోజకవర్గం 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా 2019లో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన అనంతరం 2019 నుండి 24 వరకు వరకు ఆయనకి ఆ నియోజకవర్గం ఇచ్చారు. చివరి క్షణంలో ఆ నియోజకవర్గాన్ని మార్చి ఇన్ఛార్జిని మార్చి ఆమె భార్య వాణికి ఇవ్వడం జరిగింది. వాణికి నియోజకవర్గం ఇవ్వడంతో పాటు ఈయనకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత భార్య మాత్రం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి పదవులు తప్పించి మళ్ళీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడం. ఇవన్నీ కూడా కుటుంబ గొడవలు అయినప్పటికీ కూడా వైసీపీలో మంచి పదవులే వచ్చాయి దువ్వాడ కుటుంబానికి. సో దువ్వాడ వాణి కూడా శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలి అనే ఆమె డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేసిన తరువాత దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు ఏం మాట్లాడుతున్నారు? అయోమయంలో ఉన్నారా, గందరగోళంలో ఉన్నారా? రోహిత్ చూస్తే కనుక అనుచరులు మాత్రం పూర్తిగా డైనామాలో పడ్డారు అనడంలో ఎటువంటి అప్సెట్. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ హోదాలో ఆయనతో పాటు రాజకీయంగా కలవాలి అనే ఉద్దేశంతో వారందరూ కూడా ఇప్పటి వరకు ఆయన వెంటే నడుస్తున్నారు. కానీ కేవలం కుటుంబ కలహాలు అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలకే ఆయన తనగా టైంలో స్పెండ్ చేస్తున్నారు తప్ప అంటే వారానికి 2 రోజులు 3 రోజులు టెక్కలు రావడం అక్కడ కూడా ఎవరైనా పరామర్శలు ఇటువంటి పరిణామాలు తప్ప పార్టీ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో ఆయన అనుకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా అసలు ఏం చేయాలి, తిలక్తో పాటు కలిసి వెళ్ళాలా లేకపోతే దువ్వాడ వెంట వెళ్ళాలా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అనిశ్చిత నుండి తొలగాలంటే మాత్రం అక్కడ తిలక్ మాత్రం చొరవ తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఎంపీగా జిల్లా మొత్తం అంటే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అందరికీ సుపరిచితమైనటువంటి పేరాని తిలక్ ఇప్పుడిప్పుడే ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్న ప్రయత్నంలో మాత్రం ఎక్కడ కూడా ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన వెంట రాకపోవడం, అదేవిధంగా వేరు పార్టీ కార్యాలయాలు కూడా తెచ్చుకోవడం. ఇక్కడ ఎమ్మెల్సీ ఒక పార్టీ కార్యాలయం టెక్కల్లో తెరిస్తే పేరాటి తిరగ కూడా తన ఒక కార్యాలయం తెచ్చారు. కార్యాలయం తెచ్చిన విషయంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ కి ఆహ్వానం పంపించిన శ్రీనివాస్ ఏదైతే ఆ కార్యాలయం ప్రారంభోత్సవంగా వెళ్ళకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా రోజు రోజుకి పార్టీలో ఒక రకమైన అనిశ్చితి నెలకొవడంతో. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దువ్వాడ హైదరాబాద్ లోనే ఉన్నారా లేకపోతే స్థానికంగా లోకల్లో ఉన్నారా? ప్రస్తుతం రాత్రి ఈ సస్పెన్షన్ వేట్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ తో కూడా మాట్లాడడం జరిగింది. శ్రీకాకుళం నుండి హైదరాబాద్ వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత రేపు ఉదయం కలుస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం మాత్రం వ్యాపార నిమిత్తం హైదరాబాద్ లో ఆయన ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్న ఉద్దేశంతో ఆయన ఒకవేళ శ్రీకాకుళం ఆయన నివాసంకి వచ్చినా కూడా కేడర్ ఎవరో కూడా ఆయన దగ్గరకు వచ్చి ఈ సమస్యలపై ఏకారు పెట్టుకోవడం కానీ లేకపోతే ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయినటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం మాత్రం ఈ రోజు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆయన సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ విషయంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితానంతరం ఉత్తరాంధ్రలో నిర్వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ సమావేశంలో ఆ రోజు ఏదైతే రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాత్రం నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కుటుంబ వ్యవహారం మాత్రం జిల్లాలో పార్టీపై పూర్తిగా బస్టు పట్టే విధంగా ఉందని ఆమె ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదుని అంటే ప్రధానంగా కుటుంబ వ్యవహారం అంటే ఆ గొడవలు పీక్స్ లో ఉన్నప్పుడు తీసుకోకుండా ఇప్పుడు తీసుకోవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జికి సహకరించట్లేదు అనే కారణమా లేదంటే కుటుంబ గొడవల కారణమా? చూస్తే కనుక కుటుంబ కలహాలన్నీ సద్దుమణిగిన అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కి ఇవ్వడం ఇచ్చిన విషయం మాత్రం తనకు తెలియకుండా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించారనే ఉద్దేశంతో పేరాడ తిలక్ ను పూర్తిగా ఆ పదవి వచ్చినప్పటి నుండి దువ్వాడ శ్రీనివాస్ విభేదించడం జరిగింది.
ఈ విభేదాల విషయంలో కూడాను ఏదైతే మాధురితో సహజీవనం ఉంటున్నటువంటి శ్రీనివాస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ కూడా దొరకపోవడం 8 నెలల అనంతరం ఈ రోజు ఆయన చేసిన ప్రయత్నంలో అంటే జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు చేసినటువంటి ప్రయత్నం కూడా ఫలించకపోవడంతోనే ఈ రోజు ఆయన్ని సస్పెండ్ చేసే పరిణామాలు చోటు చేసుకోవాలంటే పార్టీ యాక్టివిటీస్ పూర్తిగా విస్మరించి వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన వైఖరి మాత్రం ఈరోజు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉల్లంఘించారన్న ఉద్దేశంతోనే ఈరోజు సస్పెన్స్ ఏర్పడింది. ప్రస్తుతం మాత్రం ఎటువంటి